మగవాడికి ఎక్కడో చచ్చిన తర్వాత స్వర్గ నరకాలు లేవు, ఎవరు చెప్పినా మీరు నమ్మొద్దు. మగవాడికి బ్రతికుండగానే స్వర్గం ఉన్నది. స్వర్గం ఎప్పుడూ ఆ ఇంట్లో వాడి మాట వినే పెళ్ళాం ఉంటే అదే స్వర్గం. యమధర్మరాజు పెద్ద దున్నపోతు, ఇంతింత మీసాలు, ఇంతింత గుడ్లు లేవు. ఆ కొంపలో ఉన్న శ్రీ మహాలక్ష్మి గంప అయితే రోజుకో నరకం చూపిస్తుంటుంది వాడికి. అందుకనే మగవాడికి స్వర్గమైన నరకమైన ఇల్లాలి వల్లే. అందుకనే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు ఎంత శుభ లక్షణాలతో ప్రకాశిస్తే ప్రపంచానికి కుటుంబానికి అంత ప్రకాశం ఉంటుంది. మనం చెప్తుంటామే ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని, మన వాళ్ళు అనవసరంగా మాట్లాడుతుంటారు, చేస్తావరు, నోరు మైలపడుతూ ఉంటుంది. ఇలా కనుక పిల్లలు ఉంటే ఆడపిల్లలు, ఆ సొసైటీ ఎంత బాగుంటుందో చెప్పడానికి లేదు. ఇంగ్లాండ్ పెడితే వివేకానందుని అడిగాట ఒక బ్రిటిషరు, మీరు మీ దేశంలో ఆడపిల్లల్ని ఎందుకు ముట్టుకోరు అని అడిగాటండి. వివేకానందుడు అన్నట్ట, ఏమండి మీరు బ్రిటన్ యువరాణి గారిని వెళ్ళి మీరు షేక్ హ్యాండ్ ఇస్తారా అన్నట్ట. ఈజ్ ఇట్ పాసిబుల్ అన్నట్టు. నో ఇట్ ఈజ్ హైలీ ఇంపాసిబుల్ అన్నట్ట. వివేకానందుడు చెప్పాట, పిచ్చివాడా, మీకు బ్రిటిష్ యువరాణి ఒక్కతే యువరాణిరా, మా భారతదేశంలో ప్రతి ఆడపిల్ల మాకు యువరాణి లాంటిదే అని చెప్పారు. అదండి భారతీయ సనాతన వైదిక ధర్మం.